ధర్మార్థ కామాలు పురుషార్థాలు. అర్థంపై ధర్మం గెలిచిన గాథ వ్యాస మహాభారతం. కామంపై ధర్మానికి పైచేయి అయిన కథ వాల్మీకి రామాయణం. కాలానికి నిలిచిన మహాకావ్యాలవి. ప్రశంసించిన వారికి, ప్రశ్నించే వారికి సైతం ప్రాచుర్యాన్ని కలిగించిన వాల్మీకి రామాయణం లోకానికి లోకోత్తర మర్యాద పురుషోత్తముణ్ణి పరిచయం చేసింది. నేను మామూలు మనిషిని అన్నాడు రాముడు. పోనీ అలానే అనుకుందాం. మరి జగతినెట్టి గుణోజ్వలుడైన నాయకుడుండుట ఘటిలునే అని మురారికవి ఎందుకు విస్తుపోయారు? వ్రాసిన రామచంద్రుని కథ వ్రాసిత వంచు అనిపించుకో అంటూ విశ్వనాథను ఆయన తండ్రి ఎందుకు ఆదేశించారు? ఎందుకంటే రాముడు తాటకి అనే తామసాన్ని సంహరించాడు, అహల్య అనే రాజసాన్ని సంస్కరించాడు, సీత అనే సాత్వికాన్ని స్వీకరించాడు, రజస్తమో గుణాలను జయించాడు. కాబట్టే రేపటి నుంచి నీవే రాజువు అన్న తండ్రి అభిమతాన్ని, కాదు అరణ్యానికి బయలుదేరు అన్న పినతల్లి ఆదేశాన్ని ఒకేలా స్వీకరించాడు. వానరులతో చేతులు కలిపేటప్పుడు ఒక రాజకుమారుడి తలరాత ఇలా అయిందని చింతించలేదు. అయోధ్యలో భరతుడితో, కిష్కింధలో సుగ్రీవుడితో, లంకలో విభీషణుడితో ఒకే మాదిరిగా ఉన్నాడు. వారితో కలిసి తిరిగాడు. వచ్చిందేమో విశ్వామిత్రుడి యోగరక్షణ కోసం. తీరా మారీచ సుబాహులు దాడి చేస్తే వారెప్పుడు చంపదగినవారు అని కాదు, ఎప్పుడు రక్షింపదగినవారు అని అడిగాడు. కాటేద్దామని కాదు, కరుణిద్దామని. సంహరణ కాదు, సంస్కరణ రాముడి యోచన. ఖరదూషణాది 14,000 మంది రాక్షసులు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ఒక్కడు నిలబడి అందరినీ ఊచకోత కోసేశాడు. సంబరాలు చేసుకోవాల్సిన ఆ సందర్భంలో సంతాపానికి లోనయ్యాడు. అప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఏ ధనుజున్ వధించినను ఇట్టి విషాదం ముందు ఆత్మమర్యాదుడు స్వామి. రాముడు తల్లితో అంటున్నాడు, అమ్మా, దేహమనన్ విచిత్రమగు దుఃఖారామము, ఒక్కొక్క జీవి ఒక్కొక్క విధంబై పొందు దుఃఖము, దేహమున్నంతన జీవి పొందనగు బాధాసహ్యతల్ చెప్పసఖ్యమ్మా అని. ఇటు మానవుల గురించే కాదు, అటు రాక్షసుల గురించి ఆయన ఆలోచించాడు, బాధపడ్డాడు. అంటే లోకంలోని సమస్త విషాద సర్వస్వాన్ని తన గుండెల్లోకి తీసుకున్నాడు. అందుకే విశ్వమానవుడయ్యాడు. మనిషి ఆరాధించాలంటే దేవుడే కావాలా? విశ్వనరుడైతే చాలదు. అలాంటి రాముడి కారణంగా చట్రాతికి కలిగే పావనము, శిలగా మారిన అహల్యకు శాప విమోచనం కలిగింది. అరాతికి రాజ్యసుఖంబు కలిగే, శత్రుకూటములోని విభీషణుడికి రాజయోగం పట్టింది. తిర్యకులైన పశుపక్షాదులు తిర్యగ్జాతికి పుణ్యం మబ్బే, జటాయువుకు పుణ్యలోకాలు దక్కాయి. కపిజాతి మహత్వమునందే వానరజాతి మొత్తానికి గౌరవం లభించింది. తన వల్ల సకల జీవులకు మేలు జరగడం కన్నా మనిషి జన్మకు ధన్యత ఏముంటుంది? ఇక రాజుగా రాముడి ఆలోచనలన్నీ ప్రజల మేలు గురించే. రామో రాజ్యముపాసిత్వ, రాజ్యాన్ని శాసించలేదు, ఉపాసించాడు తపస్విలా అంది రామాయణం. కాబట్టే రామరాజ్యం అనేది సముదాత్త సర్వోన్నత సక్రమ సుపరిపాలనకు శాశ్వత నమూనాగా నిలిచింది. ప్రేమిస్తే రాముడి లాంటి వాణ్ణి ప్రేమించాలి, పాలిస్తే రాముడిలా పాలించాలి. కొడుకుగా, సోదరుడిగా, మిత్రుడిగా ఎలా చూసినా ఈ జాతికి రాముడు ఆదర్శప్రాయుడు. ముఖ్యంగా ఆలుమగల మధ్య ఆదర్శానికి, అనురాగ మాధుర్యానికి రామాయణమే దాంపత్య వాచకం. పరిపూర్ణ మానవుడు అనే పదానికి అచ్చమైన ప్రతిరూపం రాముడు. అందుకే ఈ జాతికి ఆయన దేవుడయ్యాడు. ఇది సంపాదకీయం నుంచి గ్రహించబడినది. రాసి ప్రచురించిన వారికి నమస్కృతులు, కృతజ్ఞతలు.